పాతం ఇలాంటివి ఉన్నాయి చూడండి. అంటే లైఫ్ స్టైల్ రిలేటెడ్ జబ్బులన్నీ కూడా మన జీవితం బాగోకపోతే అనుకుంటాం కదా, క్లైమేట్ చేంజెస్ వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. అలాగే పొల్యూషన్ అండి, పొల్యూషన్ పెరిగిపోతే ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు 1, 2 కాదు, చర్మ వ్యాధులతో సహా ఇవన్నీ వచ్చే అవకాశం కూడా ఉంది అంటున్నారు. కీటకాల సమస్యలు, దోమలు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. సీజన్ కాని సీజన్లో ఆల్ అవుట్లు ఏవి పనిచేయకుండా ఉంటాయి చూడండి. కీటకాలు కూడా పెరిగిపోయే అవకాశం ఉంది, దానివల్ల కూడా చచ్చిపోతాం చాలామందిని. అలాగే వైరస్లు, రీసెంట్గా కోవిడ్ ఒకటే కదండి మనకు తెలుసు. కానీ ఈ మధ్య కాలంలో చూసారా, జ్వరం వచ్చినా, జలుబు వచ్చినా, దగ్గు వచ్చినా కొన్ని రోజుల పాటు తగ్గకుండా పీడిస్తోంది, విపరీతంగా బాధ పెడుతోంది కదా. ఇలాంటివన్నీ కూడా క్లైమేట్ చేంజెస్ వల్లే అని చెప్తున్నారండి. వాతావరణం మారిపోతుంది, పరిస్థితులు మారిపోతున్నాయి. ఏం చేయాలి అంటారా? ఇమ్యూనిటీ పెంచుకోవడం మినహా వేరే మార్గం ఏమీ లేదండి. మంచి వాతావరణంలో బతికే